వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జనవరి 1 నుంచి సర్పంచుల సమర శంఖారావం. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ముగిసిన చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం. ఇక డీటెయిల్స్ చూస్తే జనవరి 1 నుంచి సర్పంచుల సమర శంఖారావం పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, వైబీ రాజేంద్ర ప్రసాద్, వినోద్ రాజు, చింతకాయల ముత్యాలు పేర్కొన్నారు. గృహ సారథులను పంచాయతీలకు కన్వీనర్లుగా నియమించారని పేర్కొన్నారు. వాలంటీర్లు కనీస వేతనం 5,000 ఉండగా సర్పంచ్లు, వార్డు సభ్యులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సర్పంచుల సమర శంఖారావం పేరిట 2వ దశ ఆందోళన చేపడుతున్నామని ప్రకటించారు. మొత్తం 16 డిమాండ్ల సాధన కోసం ఈ పోరాటం చేస్తున్నామని, పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో 12,918 మంది గ్రామ పంచాయతీల సర్పంచులు ఈ ఆందోళనలో పాల్గొంటారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు డమ్మీ మంత్రి అని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. బహుశా తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిననే విషయం ముత్యాల నాయుడుకు గుర్తులేదేమోనని అన్నారు. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ రోజున సర్పంచ్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మేము ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం మా గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి ఇవ్వాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు ఇవ్వకుండా విధుల్ని గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి సమాంతరంగా పోటీ వ్యవస్థలుగా రాజ్యాంగేతర శక్తుల్ని, వ్యవస్థల్ని అంటే గ్రామ సచివాలయాల్ని, వాలంటీర్లను పెట్టి వాళ్ళకి సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు మెంబర్ల యొక్క నిధులు, విధులు, అధికారాలు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలకి పూర్తి వ్యతిరేకం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. కనుక దీనికి వ్యతిరేకంగా మా గ్రామాల తరఫున, గ్రామీణ ప్రజల తరఫున మా సర్పంచులు పోరాటం జరుగుతుంది. ఇవాళ దానికోసం మేము 16 డిమాండ్లు పెట్టుకున్నాం. ఆ 16 డిమాండ్లు కూడా మా వ్యక్తిగతమైనవి, మా స్వార్థానికి సంబంధించినవి కాదు. అది మమ్మల్ని నమ్మి మా కోటేసినటువంటి మా గ్రామీణ ప్రజలకి సంబంధించిన డిమాండ్లు. అవి వాళ్ళ యొక్క సమస్యలు. మా గ్రామీణ ప్రజల సమస్యలనే మా సర్పంచ్లో అడగటం జరుగుతుంది. అందుకని చెప్పే ఈ న్యాయబద్ధమైన 16 డిమాండ్లకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా రంగారెడ్డి జిల్లా మెహదీపట్నంలోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 68 సమీపంలోని అంకుర్ ప్రైవేట్ హాస్పిటల్ 10 అంతస్తుల భవనంలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 10వ అంతస్తు పైన ఉన్న దవాఖానా ఎలక్ట్రిక్ బోర్డులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో దవాఖానాలో చిన్నారులు, ఇతర రోగులను ఇతర దవాఖానాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 3 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేశాయి. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఖైర్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీసీ అస్వక్, గుడి మల్కాపూర్ ఇన్స్పెక్టర్ ముజీబుర్ రెహమాన్ ప్రమాద స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. జీహెచ్ఎంసీ మేయర్ గుడి మల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని నిలువరించడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం అద్భుత పనితీరు కనపరిచిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాత్రి ఎక్స్లో తెలిపారు. సిబ్బంది
పనితీరుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ అభినందించారు. విజయవాడ పరిధిలో ఆడుదామాంధ్ర కార్యక్రమం జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో విశాలాంధ్ర కాలనీ నుంచి స్టేడియం వరకు మారథాన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ యువకుల్లో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువకులు అందరూ పాల్గొనాలి అని ఆడుదామాంధ్ర కార్యక్రమం తీసుకువచ్చిన సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలని దేవినేని అవినాష్ అన్నారు. యువజన అధ్యక్షులు సోదరులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు, కమిషనర్ స్వప్నిల్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్ గారు పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, మహబూబ్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు ఖాళీ గారు, వేలాది సంఖ్యలో యువకులు ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పని ఆదివారం పూటైనా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరికీ గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు వారు నిర్వహించిన కార్యక్రమం యువకులందరూ గారు ముందుకొచ్చి సామాన్య కుటుంబాల్లో ఉన్న మేమందరం గారు ఆటల పట్ల మాకు అవకాశాలు రాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాలోని ప్రతిభని గారు వెలికి తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందించడం జరుగుతుంది. ఈరోజు సచివాలయం లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా తర్వాత రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి అక్కడ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి గారా ఈరోజు నేషనల్స్లో ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి జగన్ గారి నాయకత్వంలో ఏర్పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడతాం గారు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదో ఊరికినే కార్యక్రమం అనౌన్స్ చేసి వదిలేస్తాం కాదు. ఎవరైతే సచివాలయం లెవెల్ నుంచి గారా రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క టీంకి కానివ్వండి, ప్రతి ఒక్క ఆటగారికి కానివ్వండి, క్రికెట్ కిట్టు, షెట్లు, ఖోఖోకి, వాలీబాల్కి కావాల్సిన ప్రతి కిట్టు గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఇందాకే మా అధ్యక్షులు చెప్పిన విధంగా యువ ముఖ్యమంత్రిగా యువ ఆలోచనలతో యువకులను ప్రోత్సహించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు వేలాది మంది దాదాపుగా 15,000, 10,000, 20,000 టీమ్స్ కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఆడుదాం ఆంధ్రాలో పాల్పంచుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో మన నగరానికి కానివ్వండి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారని చెప్పని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహించిన ఆడుదామాంధ్ర కార్యక్రమం జయప్రదం చేయాలని నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 30,000కు పైగా ఆడుదామాంధ్ర ఎంట్రీలు జరిగాయని, అయితే ఇంకా ఎంట్రీలు వాళ్ళు ఆపివేయలేదని, ఆసక్తి ఉన్నవారు ఆడుదామాంధ్ర పోర్టల్ ద్వారా గానీ యాప్ ద్వారా గానీ చేసుకోవచ్చని చెప్పారు. ఆడుదామాంధ్ర అనేది యువకులకు ఒక మంచి అవకాశం అని అందరూ వినియోగించుకోవాలి అని ఆయన అన్నారు. ఈ ప్రోగ్రాంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున మనం ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఒక ర్యాలీ, ఒక వాక్, 500 మీటర్ వాక్ మనం ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథిగా మన అవినాష్ గారు అంటే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, అలాగే వరాహ గారు మన ఎన్టీఆర్ జిల్లా యూత్ ప్రెసిడెంట్. ఇది కాకుండా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన మల్లాడి విష్ణు గారు, మరి ముఖ్యంగా మేయర్ మేడం, డిప్యూటీ మేయర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన ఎక్స్ మినిస్టర్ సార్ చెప్పినట్టు 33,000 మంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ అయింది. బట్ కానీ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఆపలేదు. నాకు ఇంకా ఇప్పటివరకు పూర్తి సమాచారం రాలేదు, లేకపోతే నేను మర్చిపోయాను అలా ఉంటే మీరు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేయవచ్చు. మీ వాలంటీర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, లేకపోతే మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించాలి. మీరు నచ్చిన గేమ్స్కి, మీరు ఈ 5 గేమ్స్ కాకుండా ఇంకా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే యోగా కానీ, క్యారమ్ కానీ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం ఉంది, ఆ గేమ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆడవచ్చు. ఇది కాకుండా మన సచివాలయం లెవెల్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఖచ్చితంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టీమ్స్ వెళ్ళాలి.
ఇది కాకుండా మన జిల్లా స్థాయి నుంచి కూడా స్టేట్ లెవెల్కి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీమ్స్ వెళ్ళాలి. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న గ్రూప్గా, అంటే మనం చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నాకు ఒక టీం ఉండేది ఒక క్రికెట్కి 11 to 20 మెంబర్స్ దీంట్లో అప్పుడే ఉండేవాళ్ళు. సో కాబట్టి మీరు ఒక గ్రూప్గా ఫామ్ చేసుకుని రిజిస్టర్ చేసుకొని ఆ సచివాలయం లెవెల్లో మీరు ఆడడం స్టార్ట్ చేస్తే February 2 కల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అట్లీస్ట్ ఒక 10 టీమ్స్ ఆ స్టేట్ లెవెల్కి ఉంటే మనకి కూడా చాలా బాగుంటుంది. ఈ జగనన్న ఆరోగ్య సురక్షతో పాటు ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం చాలా చాలా ముఖ్యం. ఎందుకనే అక్కడ హెల్త్ వైపు చూస్తే ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఈ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ పెట్టిన మంచి ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా రావాలి. పార్టిసిపేషన్ కోసం కాకుండా మీరు చీరింగ్ కోసం ఒక ఆడియన్స్గా కూడా మీరు ముందుగా వస్తే మిగతా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ ముందుగా వచ్చి ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే హెల్త్తో పాటు ఇంకా మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ప్రాధాన్యత మీరు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించండి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వైకాపా పాలనలోని సమస్యలపై నారా లోకేష్ చేసిన పాదయాత్ర విజయవంతం అయిందని, రాష్ట్రంలోని వైకాపా పాలనకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం జనసేన పొత్తు రాంబాబు పోస్టుమార్టం అని అంటున్నారు. మాది కాదు, వైకాపా వారిదే పోస్టుమార్టం అని చెప్పారు. వైసీపీ నాయకులారా, మీ నియోజకవర్గాలు మార్చినప్పుడే మీ ఓటమికి నాంది పడింది. ఇది మీరు తెలుసుకోండి అని అన్నారు. తుఫాను వల్ల నష్టపోతే రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏ వర్గానికి న్యాయం చేయలేదు. అందరినీ నాశనం చేసిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. పరదాల చాటున వచ్చి రైతుల్ని పలకరించకుండానే వెళ్ళిపోయారు. సీఎం జగన్ మంచికి మద్యపాన నిషేధమని చెప్పి మహిళలను మోసం చేశారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. నాడు నేడు ద్వారా విద్యారంగంలో మార్పులంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ 6 లక్షల మంది విద్యకు దూరమయ్యారు. అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించలేకపోయారు. 20వ తారీఖు జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి యువగళం ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి సభ. పరదాల ముఖ్యమంత్రికి ప్రజా నాయకులకి మధ్య జరిగినటువంటి మహాసభ. ఎవరినైతే వీళ్ళు రోజు కూడా వాయి వరుస లేకుండా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడకుండా, ఏ అయితే మాట్లాడకూడనటువంటి మాటల యొక్క యుద్ధాన్ని ఈ రోజున అధికారంలో ఉన్న నాయకత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వారి యొక్క మంత్రివర్గం మాటలకి ఇది ఒక సమాధానం యొక్క సభ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. చరిత్రాత్మకంగా ఈ కలయిక కాబోతా ఉంది. ఈనాడు నిరంకుశత్వ పాలనని వైదొలిగించడానికి కలిసిన నాయకత్వం ఇది. ప్రజల్ని రక్షించడానికి పార్టీల కోసమో రాజకీయాల కోసమో కాదు, ప్రజల్ని రక్షించడానికి ఏర్పడినటువంటి పవిత్ర బంధం ఈనాటి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక. ఈనాడు ఎవరు ఏమనుకున్నా కూడా ఇది వాస్తవం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు, ఇది పోస్ట్ మార్టం అని చెప్పి. మాది పోస్ట్ మార్టం కాదు, శవాలు గుట్టలు మీరు వేసుకుంటా ఉన్నారు, మీరు చేసుకోవాలి పోస్ట్ మార్టం. నియోజకవర్గాల మార్పిడి, మంత్రులుగా 3 మంత్రులుగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళకి నుంచునే అవకాశం కల్పించ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదామాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలి అని నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, విజయవాడలో ఉన్న 64 డివిజన్ నుంచి అందరూ పాల్గొంటున్నారు అని, అందరూ ఆడుదామాంధ్రలో తమ టాలెంట్ చూపించి స్టేట్ లెవెల్లో గుర్తింపు పొందాలి అని ఆమె మీడియా ముందు వివరించారు. వర్గంలో వరాగారి ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, అలాగే ఏసీపీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పార్టీ నాయకులు, యూత్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లోన 1 month బ్యాక్ నుంచే మేము చెప్పడం జరుగుతుంది. 33,000 నెంబర్స్ ఇంతవరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే 400 టీమ్స్ అన్నవి 4,000 టీమ్స్ అన్నవి కూడా మనం ఫామ్ చేయడం జరిగింది. అలాగే అన్ని ఏదైతే మనకి ఏ సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు 260 సచివాలయాలకు కూడా మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సచివాలయాల లెవెల్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి సీఎం గారి ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమం యూత్కి అందచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన సచివాలయంలోన ఉన్న సెక్రటరీలు కూడా చాలా వరకు ఈరోజు స్పోర్ట్స్ కోటాలోనే రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా సచివాలయాల్లో రోజు వాళ్ళు పనిలో ఉండి ఇది ఒక ఆట విడుపుగా ఉంటుంది. వాళ్ళు గతంలో ఉన్న స్పోర్ట్స్ కోటాలో వచ్చినారు కాబట్టి ఇది చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడ నగరంలో 64 డివిజన్లకు గాను డివిజన్లోన ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టీంని వాళ్ళు ప్రోత్సహించుకోవడం జరుగుతుంది. అలాగే 3 నియోజకవర్గాల వారి కూడా ఈ కాంపిటీషన్ అన్నది చాలా చక్కగా నడుస్తుంది. అలాగే మనకి నియోజకవర్గాల వారి అలాగే డిస్ట్రిక్ట్ అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఈ కాంపిటీషను చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీనిలో పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి స్టేట్ లెవెల్లో వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కొట్టాలి, స్టేట్ లెవెల్లో కొట్టాలనుకున్న ఎవరైనా ఉన్నా చాలా చక్కగా ఇందులోన మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఇది మంచి ప్లాట్ఫాము. ఎందుకంటే మన టాలెంట్ ఎక్కడో ఒక్కడ చూపించుకుంటేనే మనం అన్నది బయటకు వస్తాం. కాబట్టి మీకు మీ టాలెంట్ చూపించుకునే ఒక ప్లాట్ఫామ్ అన్నది ఈరోజు మీకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఆడదాం ఆంధ్ర అన్న కార్యక్రమంతో ఏర్పాటు చేసినారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో ఖోఖో కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ, అలాగే క్రికెట్ కానీ వీటిల్లోన ఎవరైతే నైపుణ్యం కలిగి ఉన్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో ప్రతి ఒక్క పిల్లలు వచ్చి ఇందులోన మీ టాలెంట్ని చూపించి స్టేట్ లెవెల్లో మీరు ఆడగలిగితే మీకు ఇంకా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ ఒక కార్యక్రమాన్ని యూత్ మొత్తం వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తానని చెప్పిన జగన్ రెడ్డి మాటలు ఆచరణలో ఎక్కడా లేదని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు దేగల ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యశాల ఎక్కడ చూసినా కనీస సౌకర్యాలు కూడా లేవని, పేదవారికి ఎలా వైద్యం అందిస్తారని ప్రశ్నించారు. ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రతి ఆదివారం గుంటూరు నగరంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సీతారామ నగర్ 2వ లైన్లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో 4 డాక్టర్లు వైద్య సేవలు అందించి ఉచితంగా అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 320 మంది పాల్గొని వైద్యం చేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సీజనల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీస వైద్య సదుపాయాలు కూడా అందించడం లేదని ఆరోపించారు. గుంటూరు నగరంలో ఏ ప్రాంతం చూసినా కూడా ప్రజలు అనేక రకాల సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని, వారికి ఆరోగ్య సురక్షా కేంద్రాలలో కనీసం వైద్యం కూడా అందడం లేదన్నారు. స్కాములకే పరిమితమైన జగన్ రెడ్డి వైద్యాన్ని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని మరిన్ని మెగా ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహించి ప్రజలకు సేవ చేస్తామని ప్రభాకర్ పేర్కొన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందిస్తా అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ రకంగా కూడా చూసినా కానీ జనరల్ హాస్పిటల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ పేషెంట్లకి సరైన సదుపాయాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే నాదులు లేరు. మరి మురికివాడలో పేద ప్రజలు ఉన్న చోట మరి సీజన్ వారి జ్వరాలు వస్తే మరి కనీసం చిన్న మెడికల్ క్యాంపుల ద్వారా అయినా కానీ వాళ్ళకి కొన్ని టెస్టులు చేసి ఆ టెస్టుల ద్వారా మరి వాళ్ళకి ఏదైతే మరి ప్రాబ్లం ఉందో ఆ జబ్బును కనుక్కొని మన వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మరి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని చెప్పేసి ఆ టెస్టులు కూడా పెట్టుకోలేరు. కాబట్టి వాళ్ళకి ఉచితంగా మరి టెస్టులు చేయించేసి అట్లనే ఈసీజీ కూడా మరి స్ట్రోక్లు వస్తున్నాయి. ఈ మధ్య
మరి వయసు ఒకప్పుడు 50 సంవత్సరాలు తర్వాతే ఎవరికైనా కానీ హార్ట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు అదేమీ లేదు. 20 సంవత్సరాల పిల్లలు కూడా మరి హార్ట్ అటాక్ వస్తున్నాయి. కాబట్టి ముందుగానే ఈ స్ట్రోక్ వస్తుందా రాదని తెలియడానికి ఈసీజీ ద్వారా కొంత గమనించవచ్చు. అది కూడా మనం ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇవన్నిటి కూడా మా యొక్క ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజా పరిపాలన అని చెప్పేసి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదలు బడుగు బలహీన వర్గాలకి మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి ఈ రోజున ఆరోగ్యాన్ని మరి వాళ్ళు పట్టించుకోకుండా కొత్తగా ఆరోగ్యశ్రీ పథకాల్లో మరి రేట్లు పెంచాము, 25 లక్షల దాకా పెంచామని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాల కోసం ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి మేము చేసిన వైద్యానికి తోటి డబ్బులు ఇవ్వలేదు, మేము కొత్త వైద్యం యాడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయట్లేదు. అట్లానే మరి జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మరి చాలా తీవ్రమైన ప్రాబ్లంతో పోతే వాళ్ళకి సర్జరీ ఇమీడియట్గా చేయాల్సిన ఎమర్జెన్సీ సర్జరీ కూడా 2-3 రోజుల పాటు చేయడానికి అక్కడ సరైన అవకాశాలు సదుపాయాలు లేకపోవటం వల్ల వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్ని మరి పేద ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లానే ఇటువంటి వర్షాలు పడింది మొన్న తుఫాను వల్ల మురికి వాడలో చాలా మందికి ఆ మురికి నీళ్ళు వచ్చి దానివల్ల దోమలు పెరిగి జ్వరాలు వచ్చి దానివల్ల కూడా వాళ్ళు కనీస సదుపాయాలు జ్వరాలే ఏ జ్వరం వచ్చింది, మలేరియానా, డెంగ్యూనా, లేకపోతే ఇంకో జ్వరం, టైఫాయిడ్. పార్వతీపురం కేంద్రంలో బైపాస్ రోడ్డుపై టీడీపీ పార్టీ నూతన కార్యాలయంను పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ప్రారంభించారు. నిరూపించలేకపోయారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి తెలుగు ప్రజలైనటువంటి తెలంగాణ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో వాళ్ళ ప్రతాపాన్ని చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి మరి గొప్పతనం, ఆయనకు ఉండేటటువంటి పనితనం. ఆ సందర్భంలో మరి ఈయన ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్తగా ఆయన కొన్ని చేసి ఉన్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడినాయి. కాబట్టి మరి వీళ్ళు చేయటం లేదు అని చెప్పి వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడాలన్నా, అభివృద్ధి పదంలోకి ముందెళ్ళాలన్నా నా సహాయాన్ని సహకారాన్ని నేను ఇచ్చినటువంటి కూడా బాగుంటాయేమో చూడండి అని చెప్పి మనం ఇదంతా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా తీసుకుంటూ ముందుకు వెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అదేవిధంగా చంద్రుడికి ఒక నూలు పోగులాగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహాలను కూడా తీసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకుందాము అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించిందని చెప్పి మీకు నేను మనవి చేస్తాను. పార్వతీపురం హెడ్ క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. అయితే మా ఆహ్వానం మన్నించి మా గురువు గారు, పొలిటికల్ గురువు గారు ఎవరినైతే చూసి నేను రాజకీయాలు రావాలనుకున్నామో ఆయనే సాక్షాత్తు వస్తూ ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం నాకు ఈరోజు ఖచ్చితంగా నా డైరీలో గుర్తుపెట్టుకునే రోజు ఏదైనా ఉందంటే మా పొలిటికల్ గురువు గారు రావడం, ఆయన చేతుల మీదుగా కార్యాలయం ఓపెన్ చేయడం నేను ఎంతో అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నాను. అలాగే నా సోదర సమానులు ఎప్పుడు కూడా అన్నలాగా ముందు నడిపిస్తూ నాకు ప్రతిదీ రాజకీయాలు నేర్పుతూ ఎలా మాట్లాడాలి, ఏం చేయాలని చెప్తున్న మన బొబ్బుల్ మహారాజ్ గారు, బేబీ నాయన్ గారు కూడా రావడం చాలా చాలా సంతోషమైన కార్యక్రమం ఇది. అలాగే దీంతో పాటు మిగతా వచ్చిన ఎప్పుడు కూడా అక్క అని పిలుస్తూ, తమ్ముడు అని పిలుస్తూ ఆప్యాయతగా పలకరిస్తున్న మా సంధ్యాన అక్కకు కానీ, అలాగే మా అన్నగారు అయిన శ్రావణ్ గారికి కానీ, అలాగే ఎప్పుడు కూడా నా సోదరి సమానులైన జయకృష్ణ గారికి, అలాగే జగదీశ్వర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీ కార్యాలయం హెడ్ క్వార్టర్స్లో ఉండడం అని హైకమాండ్ చెప్పడం, దానికి తగ్గట్టుగా కార్యాలయం చూడడం, అయితే కార్యాలయం కూడా దొరకడం
అన్నీ కూడా. కావలి మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి గత 30 సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజలకు విశేష సేవలు అందించారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పథకాలపై తన గళంతో ప్రభుత్వాలకు విన్నవించి అధికారులను కదిలించి అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వంటేరుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, క్రిస్టులో సంపూర్ణత ఎవెంజలికల్ మిషన్, విజయ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ పై సంస్థల వారు సంయుక్తంగా 2023 సంవత్సరానికి గాను బెస్ట్ టాలెంటెడ్ లీడర్షిప్ అవార్డును, డాక్టరేట్ను అందించారు. గతంలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేత కూడా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఉన్నత విద్యను అభ్యసించి వ్యాపార, రాజకీయ రంగంలో తన ప్రత్యేకత చాటుకొని హైదరాబాద్లో డాక్టరేట్ను అందుకోవడం శుభ పరిణామమని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడుకు చెందిన కొండ్రెడ్డి రమణారెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గంగులగుంట సురేష్ కుమార్ రెడ్డి ఆయనకు నియామక ఉత్తర్వులు పంపారు. రాష్ట్రంలోని రెడ్డి కులస్తుల అందరినీ కలుపుకొని క్రమశిక్షణగా ఇతర రెడ్డి సంఘాలతో సమన్వయంగా ముందుకు సాగాలన్న సంఘ లక్ష్య సాధనలకు నెల్లూరు జిల్లాలో అధ్యక్షుడిగా కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డికి సూచించారు. రమణారెడ్డి నియామకం వల్ల పలువురు రెడ్డి కుల సంఘీయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ తాను జిల్లా వ్యాప్తంగా త్వరలో పర్యటిస్తానని, తమ సామాజిక వర్గాల అందరినీ కలిసి సమన్వయపరిచేందుకు తమ సంఘ బలోపేతానికి కృషి చేస్తానని, మండల కమిటీలను నియమిస్తానని తెలిపారు. రమణారెడ్డి మంచితనానికి, మంచి వ్యక్తిత్వానికి తగిన గుర్తింపు లభించిందని, జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆదివారం నాడు తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దీంతో ఇదే రోజున మరికొన్ని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో 3 రోజులుగా జరుగుతున్న చండీయాగం, సుదర్శన నరసింహ హోమం నేటితో ముగిశాయి. శుక్రవారం నుంచి నేటి వరకు 3 రోజుల పాటు శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా పలు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. నేటితో పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు అందరికీ మేలు జరగాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు ప్రి శ్రీనివాసాచార్యులు వారి పర్యవేక్షణలో 40 మంది ఋత్వికులు అత్యంత వైభవంగా యాగం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు. కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమస్తుతే. శ్రీనివాసాయ
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 1 నుంచి సర్పంచుల సమర శంఖారావం. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ముగిసిన చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.